నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయండి, ఒక భారత పౌరులుగా అది మీ బాధ్యత అని ఎప్పుడు మనకు చెప్తూ ఉంటారు. కరెక్టే. అసలు ఇన్కమ్ ట్యాక్స్ని మనం ఎందుకు కట్టాలి? ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోతే మనం ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం? వీటి గురించి మీకు అవగాహన కల్పిద్దామని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది సుమన్ టీవీ. అందులో భాగంగా ప్రస్తుతం మనతో పాటు ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ అనిల్ కుమార్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ అసలు ఎందుకు పే చేయాలి, అసలు ఎందుకు ఫైల్ చేయాలి? ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఇంపార్టెన్స్ ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్క భారత పౌరుడు ఇన్కమ్ ఎర్న్ చేస్తే రిటర్న్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. వెదర్ ట్యాక్స్ పేమెంట్ చేస్తాడా లేదా అనేది సెకండరీ విషయం, బట్ ఫైలింగ్ మాత్రం చేయాలి. ఎందుకు చేయాలి? ఫస్ట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ బేసిక్ డాక్యుమెంట్ ఫర్ యువర్ ఇన్కమ్ ప్రూఫ్. సో మీరు ఇన్కమ్ వచ్చింది మీకు అని చెప్పి ఎలా తెలుస్తుంది? ఈ డాక్యుమెంటే ప్రూఫ్ అనమాట. సో ఓన్లీ ఇన్కమ్కే ఇది ప్రూఫ్ అవుతుందా అంటే లేదు. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, బ్యాంకర్స్ మీకు లోన్ ఇవ్వాలంటే ఫస్ట్ అడిగే డాక్యుమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఇన్సూరెన్స్ వాళ్ళు మీరు ఈవెన్ పాలసీ తీసుకోవాలన్నా కూడా అడిగేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే వీసా సర్టిఫికేట్స్ వీసా ప్రాసెసింగ్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్. క్రెడిట్ కార్డ్స్ కావాలన్నా ఇట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండ్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి. అండ్ చేయకపోతే ఏమవుతుంది? ఈ లోన్స్ ఇవి రావు, వీసా ప్రాసెసింగ్ జరగదు, ఇన్సూరెన్స్ కట్టలేరు. ఈ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం కట్టకపోతే. అయితే సార్, అంటే ఇంత శాలరీకి ఇంత ట్యాక్స్ కట్టాలని కానీ, మీరు ఇంత ఫైల్ చేయాలని కానీ ఉంటుందా? మనకి ఉంటుంది. కార్పొరేట్ సెగ్మెంట్లో ఫార్మ్ 16 అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, మేబీ 9 months అయిన తర్వాత డిక్లరేషన్ తీసుకుంటారు ఎంప్లాయీస్ దగ్గర నుంచి. ఏమని తీసుకుంటారు? ఫస్ట్ మీ ఇన్కమ్ ఎంత, సో దట్ యావరేజ్ ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేసేసి ఆ టీడీఎస్ డిడక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ మళ్ళీ ఒకసారి చేసి ఏమన్నా తక్కువ ఉంటే బ్యాలెన్స్ డిడక్ట్ చేసేసి మీకు ఫార్మ్ 16 ఇష్యూ చేస్తారు. అండ్ చాలా మంది ఫార్మ్ 16 ఇష్యూ చేసిన తర్వాత కూడా రిటర్న్ సబ్మిట్ చేయరు. ఎందుకు చేయరు? సో వాళ్ళు అనుకుంటారు ఈ ఫార్మ్ 16 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్పేసి. సో ఫార్మ్ 16 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కాదు. సో ఫార్మ్ 16 మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్స్ట్రా డిడక్షన్ ఏమైనా జరుగుంటే అది రీఫండ్ వచ్చేస్తుంది. లేదు మీరు ఇన్కమ్ అన్ని చూపించలేదు సరిగ్గా, ఆ డిడక్షన్స్ పెట్టలేదు, సో అవి మళ్ళీ పెట్టి రిటర్న్ సబ్మిట్ చేస్తే మీకు రీఫండ్ వచ్చేస్తుంది. సో ఫార్మ్ 16 ఈజ్ నాట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే మనకి మార్చ్ వరకు. సో ఇక్కడ ఎలా కౌంట్ చేస్తారు ఇయర్ ని? సో ఇయర్ ని సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ ని ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రీవియస్ ఇయర్ అంటారు. ఓకే. ఏ ఇయర్లో అయితే మనం ఫైల్ చేస్తామో దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూస్తే పైన సబ్మిట్ చేసిన ఇయర్ ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. 2021 ఫైల్ చేస్తే 21-22 ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్లో ఫైల్ చేస్తాం కాబట్టి అది కనిపిస్తుంది దాంట్లో. ఓకే. మనకి ఎన్ని రోజుల్లో ఈ రిటర్న్ ఉంటుందండి? జనరలీ ఇట్ ఈస్ ఫర్ ఇండివిజువల్స్ నాన్ ట్యాక్స్ కేసెస్ అయితే July 31st, ట్యాక్స్ కేసెస్ అయితే September 30. బట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పటి నుండి ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. సో ఇప్పుడైతే ప్రెసెంట్గా December 31st వరకు ఎక్స్టెండ్ చేశారు. బట్ ఐ థింక్ అగైన్ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్. మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. అంటే రీజన్స్ ఏముంటాయి? అంటే కోవిడ్ రీజన్స్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ట్యాక్స్ పేయర్స్ అలాగే ఉంటారు. లైక్ డేట్ ఎక్స్టెండ్ చేస్తే దే విల్ కామ్ డౌన్. డ్యూ డేట్ వస్తుందంటే మళ్ళీ ముందుకు వస్తారు. సో అందుకే ఎక్స్టెన్షన్ ఫైల్ ఆల్రెడీ చాలా ఫైల్ అయ్యాయి. మోర్ దెన్ 3 crores రిటర్న్స్ ఆల్రెడీ ఫైల్ అయిపోయాయి. బట్ స్టిల్ ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈస్ ఆల్సో థింకింగ్ టు ఎక్స్టెండ్. సో మెనీ రిప్రజెంటేషన్స్ హ్యావ్ కమ్ CBDTకి. సో మేబీ ఆలోచించి ఇంకా ఎక్స్టెండ్ చేస్తారని అనుకుంటున్నాం. ఓకే. అండ్ అలాగే ఒక్కొక్కసారి మనకి నోటీసులు వస్తూ ఉంటాయి. చాలా మంది మేము నోటీసులు అందుకున్నాము, ఇది ఎందుకు వచ్చాయి అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. రీజన్ ఏంటండి? కొన్ని స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వాటిని స్పెసిఫిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఆ ట్రాన్సాక్షన్స్ కనుక ఎంటర్ అయితే మీకు నోటీసెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో దానికన్నా ముందు ఈ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయినా అవ్వకపోయినా మీ బ్యాంక్లో డిపాజిట్స్ అయ్యి మీరు రిటర్న్ సబ్మిట్ చేయలేదంటే ప్రైమా ఫేసి స్ట్రైట్ అవే వచ్చేస్తాయి మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని స్పెసిఫిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో కెన్ బి క్యాష్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ల్యాండ్ అండ్ బిల్డింగ్ పర్చేస్ చేశారు 30 lakhs అబోవ్. సో డైరెక్ట్గా రిజిస్ట్రార్ ఉంటారు కదా, మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఆ రిజిస్ట్రార్ మీ పాన్ డీటెయిల్స్ని ఇన్కమ్ ట్యాక్స్కి సబ్మిట్ చేసేస్తాడు. సో ఇట్ విల్ ఆటోమేటిక్లీ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ ఫార్మ్ 26 AS. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోస్ దట్ యూ హ్యావ్ పర్చేస్డ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. సో మీ రిటర్న్ ఎందుకు సబ్మిట్ చేయలేదు అని చెప్పి నోటీస్ వచ్చేస్తుంది. సో అవే కాకుండా కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఎలాంటివి? సేవింగ్ అకౌంట్లో మీరు క్యాష్ డిపాజిట్ చేయడం ఆర్ విత్డ్రా చేయడం. సో 10 lakhs ఇస్ ద లిమిట్. సో 10 lakhs కన్నా ఎక్కువ చేశారనుకోండి, రిటర్న్ సబ్మిట్ చేయలేదు, నోటీస్ వస్తుంది. కరెంట్ అకౌంట్ అయితే 50 lakhs వరకు ఉంది. దెన్ డీడీ పర్చేస్ చేశారు మీరు. సో సేవింగ్స్లో నుంచి పర్చేస్ చేస్తే 1 lakh, అదే మీరు కరెంట్ అకౌంట్లో నుంచి పర్చేస్ చేస్తే 10 lakhs వరకు లిమిట్ ఉంది. దెన్ క్రెడిట్ కార్డ్వి కూడా చాలా మంది ఏం చేస్తారంటే యూజ్ చేసేస్తారు.
పేమెంట్ టైం వచ్చినప్పుడు వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేస్తారు డైరెక్ట్గా. అవును ఆ సో అది కూడా చేయకూడదు. అది చేసినా కూడా నోటీసెస్ వస్తూ ఉంటాయి. దెన్ ఫారిన్ కరెన్సీస్ పర్చేస్ చేస్తారు, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ పర్చేస్ చేస్తుంటారు యూజింగ్ క్యాష్. అవును సో దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కాల్డ్ స్పెసిఫిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అండ్ ఇవి చేస్తే మోస్ట్లీ ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై వచ్చేస్తాయి నోటీస్. వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్. సో యువర్ పాన్ ఈజ్ లింక్డ్. మీకు ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే లాస్ట్ 3 months నుంచి ఆర్బీఐ సర్క్యులర్ నోట్ ఇచ్చింది బ్యాంక్స్ కి. ఏవైనా కొన్ని ట్రాన్సాక్షన్స్ హెవీ ఏమైనా డిపాజిట్ అయ్యాయి మీ అకౌంట్లో. సో నా కేసులోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ మంత్ ఒక 3 lakhs చెక్ నేను డిపాజిట్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ ది రిలేషన్షిప్ మేనేజర్. ఏమని, సార్ మీకు 3 lakhs డిపాజిట్ అయింది, మేము దాన్ని సస్పెన్స్లో పెట్టాము, మీకు ఎందుకు వచ్చిందో చెప్తే రిలీజ్ చేస్తాము అని చెప్పేసి. దెన్ ఐ హావ్ షేర్డ్ ఇన్వాయిస్. సో పలానా క్లయింట్కి నేను ఇన్వాయిస్ రేజ్ చేశాను, సో అందుకోసం నాకు వచ్చింది. సో ఇలా కూడా ముందే కంట్రోల్ చేస్తుంది. అంటే మనకి ఒక అవేర్నెస్ ఉండాల్సిందే ఖచ్చితంగా దీనికి సంబంధించి. ఇంకొకటి ఏంటంటే ఎన్ఆర్ఐస్ చాలా మంది ఇండియాలో ట్యాక్స్ ఫైల్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే సో చాలా మంది ఇండియాను వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. 3-4 years ఒకసారి వచ్చి 10 days 15 days 1 month ఉండి వెళ్తారు. బట్ ఇండియాలో వాళ్ళకి అసెట్స్ ఉంటాయి అండ్ కొన్ని ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. చాలా మంది ఏంటంటే మేము అవుట్ సైడ్ ఇండియా ఉన్నాము, మాకు ఈ ట్యాక్సెస్తో సంబంధం ఎటువంటిది లేదు, సో మాకు అక్కడ కట్టేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇండియాలో ఇన్కమ్ వస్తే మీరు అది ఇండియన్ రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిందే. సో చాలా మంది అది మిస్ అవుతారు. సో దే కీప్ గెటింగ్ ద నోటీసెస్. ఆ నోటీసెస్ కూడా వాళ్ళు అందుకోరు, ఎందుకంటే ఇండియాలో లేరు. సో వాళ్ళ పాన్ అడ్రస్ ఇండియాలో ఉంటుంది, బట్ వాళ్ళు అవుట్ సైడ్ ఇండియా ఉన్నారు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? అదే దెన్ అగైన్ ఈమెయిల్ కమ్యూనికేషన్. సో ఈమెయిల్ ఈజ్ అ మేజర్ కమ్యూనికేషన్. సో చాలా మటుకు ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడో కన్సల్టెంట్స్తో చేపించుంటారు, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో ఇప్పుడైతే అలా పాసిబుల్ కాదు. వై? బికాస్ ఒక ఈమెయిల్ పైన 10 PAN కన్నా ఎక్కువ రిజిస్టర్ చేయలేము. సో మేజర్ కేసెస్ వాళ్ళవే ఉంటాయి. బట్ వీళ్ళు చాలా ఇయర్స్ కింద కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ మెయిల్ ఎవరికి వెళ్తుందో కూడా మనం చెప్పలేము. వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటారు? అప్పుడు వాళ్ళే వచ్చి బ్యాంక్ ని అటాచ్ చేస్తేనే తెలుస్తుంది. సో జనరల్లీ వీటికి ఏం చేస్తారంటే బ్యాంక్ ని అటాచ్ చేస్తారు. సో బ్యాంక్ లో ఇన్కమింగ్ వస్తుంది కానీ తీయడానికి పాసిబుల్ అవ్వదు. సో వెన్ క్యాష్ ఇస్ డిపాజిటెడ్, చెక్స్ ఆర్ డిపాజిటెడ్, ఇట్ విల్ బి క్రియేటెడ్, బట్ యూ కెనాట్ విత్డ్రా దెమ్. 2 yearsగా చూస్తున్నాం కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉందో, అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో పర్టికులర్గా ట్యాక్స్ ఫైలింగ్ విషయంలో ఎలా ఉంది? పెరిగిందంటారా, తగ్గిందంటారా? సో కోవిడ్ సందర్భంలో పెరిగింది. సో ఎవ్రీ ఇయర్ హార్డ్లీ 5.6 crores వరకు ఫైల్ అయ్యాయి. బట్ కోవిడ్ ఇయర్లో స్పెషల్గా 6 crores పైకి వెళ్ళాయి. సో మేజర్ రీజన్ ఏంటి అంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు. సో బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యారు. సో బ్యాంకర్స్ ఏం అడుగుతారు? రిటర్న్ ఉంటే లోన్స్ ఇస్తామని అంటారు. సో ప్రతి ఒక్కరు ఏం చేశారు? చార్ట్ అకౌంటెంట్స్ పరిగెత్తి, సార్ మాకు రిటర్న్స్ కావాలి, మాకు రిటర్న్స్ ఫైల్ చేయండి, సో మాకు ట్యాక్స్ పర్వాలేదు, మాకు బేసిక్ మినిమం లిమిట్స్లో ఇవ్వండి, బ్యాంకర్ మాకు మినిమం లిమిట్స్లో ఉన్నా కూడా లోన్స్ ఇస్తానంటున్నాడు. సో ఇమీడియట్లీ ఒక 5% ఇంక్రీజ్ అయితే ఉంది. ఈ ఇయర్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది, ఎందుకంటే మళ్ళీ డేట్ ఎక్స్టెన్షన్ పాసిబిలిటీ ఉంది. సో ఇయర్ ఇంకా 5%ని కూడా ఎక్సీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మంది శాలరీస్ అందుకని ఉద్యోగాలే పోయిన పరిస్థితి చూసాం మనకి కోవిడ్ సిచ్యువేషన్. మరి అలాంటప్పుడు ఎలా పే చేస్తారండి? వాళ్ళకి ఇబ్బంది కదా. ఎగ్జంప్షన్ లిమిట్ ఉంది. సో నార్మల్లీ 2.5 ఈజ్ ఎగ్జంప్షన్ లిమిట్, 2.5 lakhs. బట్ గవర్నమెంట్ రిబేట్ ఇచ్చి 5 lakhs వరకు ఇచ్చింది ఆప్షన్. సో ఇఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ బిలో 5 lakhs, 12,500 రిబేట్ ఉంది. సో 5 lakhs లోపల ఉంటే మనం ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. సో రిటర్న్ ని సబ్మిట్ చేసేయచ్చు. సో ఇందులో మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటండి? ట్యాక్స్ ఫైల్ చేయాలి అంటే ఒక వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఫైల్ చేయాలంటే ఫస్ట్ ఇన్కమ్. సో ఈ కోవిడ్లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ లాస్ అయింది, ఆర్ బిజినెస్ షట్ అయిపోయాయి. సో ఇట్ హ్యాస్ బికమ్ వెరీ టఫ్. ఆ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఏదో చేసిన బిజినెస్లో రిటర్న్ సబ్మిట్ ఫైల్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అదర్ దెన్ ఎంప్లాయీస్, బ్యాంక్. సో యువర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఈస్ అ కీ డాక్యుమెంట్. సో మీ బ్యాంక్లో క్రెడిట్స్ ఎంత ఉన్నాయి? సో చాలా మందికి తెలియదు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని. సో మీ ఇన్కమ్ అంటే టర్న్ ఓవర్ ఒక 20 lakhs ఎక్సీడ్ అయ్యిందంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చాలా మందికి తెలియదు. అండ్ 20 lakhs ఎక్సీడ్ అయినా కూడా వాళ్ళు అలాగే బిజినెస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ 20 lakhs ఎక్సీడ్ అయ్యి మనం అలాగే బిజినెస్ చేస్తూ ఉంటే ఇటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి థ్రెట్, జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి కూడా థ్రెట్. సో మీ బ్యాంక్లో ఎంత టర్న్ ఓవర్ అవుతుందో మీరు చూసుకుంటూ ఉండాలి. సో ఒక 19 lakhs రాగానే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇఫ్ యు ఆర్ ఇన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ఫస్ట్ కీ డాక్యుమెంట్ ఈజ్ యువర్ బ్యాంక్. సో వాట్ ఎవర్ రెవెన్యూ దట్ యు ఆర్ రిసీవింగ్, బ్యాంక్లో దాన్ని అకౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఈ అంశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అంటే చాలా మందికి డౌట్ ఉంది అసలు ఫైల్ చేసే విషయంలో. ఓకే, ఖచ్చితంగా ట్యాక్స్ కట్టండి అంటారు. ఈ ఫైలింగ్ విషయంలోనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కూడా చెప్పారు. టైమ్లీ ఫైల్ చేయరు, డ్యూ డేట్స్ అయిన తర్వాత కూడా చేస్తారు. సో అప్పుడు పెనాల్టీస్ అప్లై అవుతాయి. సో 5 lakhs లోపు ఇన్కమ్ ఉంటే 1,000 పెనాల్టీ ఉంది, అబోవ్ 5 lakhs ఉంటే 5,000 పెనాల్టీ ఉంది. సో పెనాల్టీ ఈ ఎక్స్టెన్షన్ ఇవ్వడం వల్ల
ఆపర్చునిటీ ఉంది ఫైల్ చేయడానికి. బట్ ఒకవేళ ట్యాక్స్ లైబిలిటీ వచ్చింది అనుకోండి, ఎక్స్టెన్షన్ పీరియడ్కి కూడా మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. సో ఇది గవర్నమెంట్కి బెనిఫిట్ అవుతుంది. ట్యాక్స్ భారం మనకే. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అంటే మాకు ఒక రకంగా అవేర్నెస్ వచ్చింది, తెలిసింది ఏంటి అనేది. ఒకవేళ మాలో ఎవరైనా కట్టుకుని ఇప్పటి వరకు ఉంటే గనక ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా దీంతో క్లారిఫై అయ్యి మేము ఆ స్టెప్ వేస్తాం, ఖచ్చితంగా ట్యాక్స్ పే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. నమస్తే అండి. నమస్తే.